తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో పాటు వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలంగాణలో వేడి తీవ్రత సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వేడి తీవ్రత అత్యధికంగా ఉంది. అటు ఏపీలోనూ భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. తీవ్ర ఎండ ఉక్కపోత ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మన్యం జిల్లాలో 13 మండలాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4-5 డిగ్రీల అత్యధిక టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఉదయం నుంచే ఎండ ప్రభావం చూపుతుండగా సాయంత్రం వరకు తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పూర్తి డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో సాధారణం కంటే కూడా 2-3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న మొన్న 43 నుంచి 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా టెంపరేచర్స్ నమోదైన పరిస్థితి ఉంది. రీసెంట్గా ఒక సర్వే చూసాం, ప్రపంచంలోనే 14వ అత్యంత ఉష్ణోగ్రత కలిగిన స్థానంగా మంచిర్యాలకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి స్థానం కలిగింది. అంటే ఈ తీవ్రతని బట్టి చూడొచ్చు ఉమ్మడి జిల్లాలో ఎంతవరకు టెంపరేచర్స్ నమోదవుతున్నాయని చెప్పేసి. సో చాలా ఎండతో పాటు వడగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. ఈ వడగాళ్ళ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బలు దాకి జనాలంతా కూడా కొంత ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితి ఉంది. సో చిన్న వ్యాపారులపై ఎండలకు సంబంధించిన ప్రభావం తీవ్రంగా పడిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు రోడ్ సైడ్ వీధి వ్యాపారులంతా కూడా ఈ టైంలో ఎండలని దృష్టిలో ఉంచుకొని వ్యాపారాలు మానుకొని తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. సాయంత్రం 5 తర్వాతనే ఈ చిన్న చిన్న వ్యాపారులు, కూరగాయలు కానీ పండ్ల వ్యాపారులు తెరుచుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా వరకు వ్యాపారస్తులపైన కావచ్చు, మిగతా చాలా దూర ప్రాంతాలకు వెళ్ళేవారు వారందరిపై కూడా ఎండ ప్రభావం చాలా తీవ్రంగా పడుతుందని చెప్పి మాత్రం చెప్పుకోవచ్చు. మధ్యాహ్నము 12 నుంచి పూర్తిగా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యమానంగా మారుతున్న పరిస్థితి ఉంది. సాయంత్రం వరకు కూడా ఎవరు బయటకు వచ్చే పరిస్థితి మనకు లేదు. సో వైద్యులు కూడా చెప్తున్నారు చాలా స్పష్టంగా 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరు కూడా బయటకు రావద్దు, అత్యవసరం అయితే మినహా అని చెప్తున్నారు. శరీరానికి తగినంత నీటిని తీసుకోవాలని చెప్తున్నారు. కూల్ డ్రింక్స్ లాంటి వాటి జోలికోకుండా పండ్ల రసాలను మాత్రమే తీసుకోవాలి. ప్రధానంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నా కూడా కొంత చల్లటి వాతావరణంలో ఉండాలని చెప్పేసి సూచిస్తున్న పరిస్థితి ఉంది. అటు కూలర్లు, ఏసీలకు సంబంధించిన పూర్తిగా వినియోగం కూడా పెరిగిపోయినట్లు మనకు అనిపిస్తుంది. విద్యుత్ సంబంధించిన వినియోగము, జనాలు కొంత ఫంక్షన్స్ లాంటివి వాటి కోసం మాత్రము చాలామంది బయటకు వస్తున్నారు, షాపింగ్స్ కానీ దానికోసం. సో ఈ టైంలో కొంత రావద్దని చెప్పి చెప్తున్నారు. మరో కొన్ని రోజుల పాటు ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు వడగాళ్ళు కూడా వీస్తాయి కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉపాధి హామీకి సంబంధించిన కూలీలు కూడా తెల్లవారుజామునే పనులకు వెళ్ళిపోయి 9:30-10 గంటల లోపు ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా వరకు బస్సులు కానీ మిగతా ప్రయాణాలు చేసేవాళ్ళు కూడా కార్లలో కానీ మిట్ట మధ్యాహ్నం మానుకుంటే మంచిదని చెప్పేసి చెప్తున్నారు. ఆదిలాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాత్రిపూట కూడా ప్రయాణాలు చేసేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేడి గాలులు చాలా తీవ్రంగా వీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చాలా ప్రాంతాల్లో నీటి సంబంధించిన ఎద్దడి కూడా ఏర్పడింది. ఇప్పటికే మున్సిపల్ ఏరియాల్లో 2-3 రోజులకు ఒకసారి నీరు అందే పరిస్థితి లేదు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయిన పరిస్థితి ఉంది. అటు ఏజెన్సీ ప్రాంతంలోనూ కూడా చాలా ఇదే నీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడిన పరిస్థితి మనకు చాలా స్పష్టంగా ఉంది. సో కొంత మున్సిపల్ కావచ్చు, గ్రామ పంచాయతీలు, మండలాల్లో ఇది చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ఒక డిమాండ్ ఉంది. సో జనాలకి రోడ్లపైన నీళ్లు దొరకని పక్షాన కొంత వడదెబ్బ దాకి చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ఒక డిమాండ్ కనిపిస్తుంది. దాంతోపాటు ఈ రద్దీ ప్రాంతాల్లో ప్రధానంగా ఓపెన్ బస్ స్టాప్స్ ఉంటాయి, రైల్వే స్టేషన్లు కావచ్చు, ఆటో స్టాండ్ల లాంటి ప్రాంతాల్లో కొంత చలువ పందిర్లని ఏర్పాటు చేయాలి మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో అన్నది కూడా ఒక డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఏప్రిల్ ఎండింగ్లోనే ఈ పరిస్థితి ఉంది. 44 డిగ్రీల టెంపరేచర్స్ దాటింది. ఇంకా మేలో రాబోయే నెలలో ఇంకా ఎండ తీవ్రత ఎట్లా ఉంటుందో అన్న దానిపైన పూర్తిగా జనాలు అయితే ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. సో చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు వైద్యులు కావచ్చు, అటు శాస్త్రవేత్తలు కావచ్చు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, వాతావరణంలో మారిన పరిస్థితుల దృష్ట్యా కొంత సేఫ్టీ మెజర్స్ అనేటివి పాటించాలి. శరీరానికి అయితే ఖచ్చితంగా తగినంత నీటిని తీసుకోవాలన్నది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ అయితే నమోదవుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో పాటు వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలంగాణలో వేడి తీవ్రత సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వేడి తీవ్రత అత్యధికంగా ఉంది. ఇక ఏపీలోనూ భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. తీవ్ర ఎండ ఉక్కపోత ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మన్యం జిల్లాలో 13 మండలాలు డేంజర్ జోన్లో ఉన్నాయి. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.